నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పూన్స్ ఆఫ్ ఫ్లేవర్స్. నేను మీ వర్ష. ఈరోజు మన కిచెన్లో ఈజీగా టేస్టీ చికెన్ కర్రీని చూపించబోతున్నానండి. రుచికరమైన గ్రేవీతో చికెన్ కర్రీ చేయాలన్నా, 1 kg చికెన్ని డాబా స్టైల్లో ఇంట్లోనే సింపుల్గా పర్ఫెక్ట్గా చేయాలన్నా ఈ స్టైల్లో చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్ అయినప్పటికీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. మరి చూస్తే తినేయాలనిపించే ఈ కమ్మనైన చికెన్ కర్రీని ఎలా వండాలో ఇప్పుడు చూసేద్దాం రండి. చికెన్ కర్రీ చేయడానికి ముందుగా ఇక్కడ 1 kg చికెన్ని బాగా కడిగి తీసుకున్నాను. చికెన్ అనేది నీచు వాసన రాకుండా ఉండాలంటే ఉప్పు వేసి ఒకసారి బాగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేయడానికి ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని తీసుకోండి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల కారంని వేసుకుంటున్నాను. మీరు స్పైసీ ఎక్కువగా లేదంటే తక్కువగా తినే వాళ్ళైతే చూసి వేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను. ఈ చికెన్ కర్రీలో కొబ్బరి పొడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసి ఈ మసాలా అంతా ఈ చికెన్ ముక్కలకి సరిగ్గా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ముక్క చప్పగా రాకుండా ఉప్పు కారం బాగా పడతాయి. ఇలా అంతా కలిపాక మనం మిగిలిన ప్రాసెస్ చేసేంత వరకు ఇలా కలిపిన చికెన్ని పక్కన పెట్టుకోండి. మరో పక్కన స్టవ్ పైకి ఒక ప్యాన్ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు ఆనియన్ ముక్కల్ని తీసుకుంటున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి దోరగా వేయించాలి. ఇలా వేగిన ఆనియన్ ముక్కల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు వరకు టమాటో ముక్కల్ని కూడా వేసి వేయించాలి. ఈ ముక్కలన్నీ మనకు ఒక 50% వరకు వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి 3 నుండి 4 యాలకులు, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసి దోరగా వేయించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లబడనివ్వండి. ఆ తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఫైన్ పేస్ట్లా రుబ్బి రెడీగా పక్కనుంచుకోండి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, 4-5 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా స్టోన్ ఫ్లవర్ని వేసి దోరగా వేగనియండి. ఇక్కడ స్టోన్ ఫ్లవర్ పూర్తిగా ఆప్షనల్ అండి. ఒకవేళ మీకు ఆ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేస్తున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని కూడా ఇందులోకి వేస్తున్నాను. ఇదంతా కూడా ఆయిల్లో పూర్తిగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఆల్రెడీ మనం ముందుగానే ఫ్రై చేసి మిక్సీ చేసుకున్నాం కాబట్టి కొద్దిసేపు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇందులోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత లైట్గా ఆయిల్ వదులుతుంది అన్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపుని వేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇలా మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యి జ్యూసీగా అవుతుంది. ఇలా కలిపిన ఈ చికెన్ని మూత పెట్టి 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి మిక్స్ చేయండి. ఇలా ఉడికించిన ఈ ముక్క చప్పగా రాకుండా ఉప్పు, కారం, మసాలాలు అన్నీ బాగా పడతాయి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళని తీసుకుందాం. ఇక్కడ నేను సుమారు 2 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకున్నానండి. ఇలా ఒకసారి కలిపాక ఒకసారి కన్సిస్టెన్సీని కూడా చూడండి. మరీ పలుచగా ఉండొద్దు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండొద్దు. ఈ కన్సిస్టెన్సీలో తీసుకుంటే చికెన్ ఉడికేసరికి పర్ఫెక్ట్గా కుదురుతుంది. అలాగే మీరు కావాలంటే ఈ టైంలో టేస్ట్ చేసి ఈ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసి ఏమైనా తక్కువగా అనిపిస్తే పైనుండి వేసైనా ఉడికించవచ్చు. ఇక్కడ నేను తీసుకున్నదైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇలా ఉడికించిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడిని యాడ్ చేస్తున్నాను. అంతే అండి, మనకెంతో రుచికరమైన ఈ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సింపుల్గా కేజీ చికెన్ని వండాలంటే ఓసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఇలా ట్రై చేసిన చికెన్ని అన్నంతో తిన్నా, చపాతీతో తిన్నా, ఇలా ఏ కాంబినేషన్తో అయినా కానీ చాలా బాగుంటుందండి.
ఈరోజు చెప్పుకున్న ఈ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో షేర్ చేయండి. మీకు ఈ చికెన్ కర్రీ ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.